భాగవత పురాణం ప్రకారం భూమిపై ప్రవహించే ముందు గంగా నది ఎక్కడ ప్రవహించేది? వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ రూపంలో అంతరిక్షంపై అడుగుపెట్టినప్పుడు ఆ పాదం నుండి ఒక దివ్యమైన నది ప్రవహించింది. అదే విష్ణుపాది గంగ. అక్కడ ఆమెను మందాకిని అని పిలిచేవారు. మందాకినిలో స్నానం చేసిన దేవతలు మరింత పవిత్రులుగా మారేవారు. వారి శక్తులు మరింత బలంగా ఉండేవి. తర్వాత రాజా భగీరథుడు కఠోరమైన తపస్సు చేయడం వల్ల ఆమెకు మానవ లోకానికి రావడానికి అనుమతి లభించింది. కానీ గంగాదేవి యొక్క వేగం భూమిని ధ్వంసం చేయగలదని భగీరథుడు భయపడ్డాడు. అప్పుడు దేవాది దేవుడైన శివుడు తన జటలో గంగను ఆపి ఆమె వేగాన్ని నియంత్రించి చిన్న ధారలుగా విడదీసి భూమిపైకి పంపాడు. భగీరథుడు ముందు నడుస్తూ మార్గం చూపించగా ఆమె అతన్ని అనుసరిస్తూ ప్రవహించింది. అందుకే ఆమె భగీరథి అని ప్రసిద్ధి చెందింది. కాబట్టి గంగ కేవలం విష్ణుపాదం నుండి జన్మించి శివుడి జటలలో నిలిచి భగీరథుడి తపస్సుతో మనకు దర్శనమిచ్చిన దేవత. ఇక గంగాదేవి తన సొంత కొడుకులను ఎందుకు గంగలో ముంచేసింది అనే ప్రశ్న చాలా మందికి ఉంది. ఇది ఒక శబదం కారణంగా జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మహాభారతంలోని గంగా సంతనుల కథను చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ స్టోరీ గురించి కనుక తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి.